పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిరుగుతుండు. ఏ విధమైన స్పందన వస్తుందంటారు? మళ్ళీ గతంలో ఉన్న ఉత్సాహాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు ఇక్కడికి. చాలా ఉత్సాహం నడుస్తున్నది. ఎందుకంటే కేటీఆర్ రాకతోని ఉమ్మడి జిల్లా లోపల మున్పటికన్నా కార్యకర్తల లోపల నూతన ఉత్తేజాన్ని కనబరుస్తున్నారు. తప్పకుండా మళ్ళీ వచ్చే రాబోయే రోజులలో గవర్నమెంట్ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటి ఏ విధమైన నినాదాలు ఇక్కడ నుంచి ఇవ్వబోతున్నారు? 15 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి మనం చెప్పబోతున్నారు, లేకపోతే ఆ ఫెయిల్యూర్స్ ని ముందుకు తీసుకురాబోతున్నారు ఇక్కడ నుంచి? ప్రతి మాట కూడా రేవంత్ రెడ్డి అంటే బఫూన్ కన్నా అటేట్ అయిపోయిండు. ఒక్క మాట కూడా ఉన్నది ఏదో పెడితే జైలుకు ఒక్క మాట కూడా ఒక అసెంబ్లీలో బొట్టలు కూడా తీసుకొడతా. ఇటువంటి భాష జ్ఞానం మర్చిపోవాలి. ఒక ఉన్నత పదవులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు మాట్లాడితే చాలా మంచిగా ఉంటది అని చెప్పి ప్రజల లోపల బాగా చర్చ జరుగుతున్నది. పథకాలు మొత్తం పథకాలు అన్ని అబద్ధాలు. ఒక్కటే బస్సు నడుతుంది కదా తప్ప ఏది కూడా పథకాలు కొనసాగలేదు. అది కూడా బస్సులో పడవ అక్క జిల్లాలు చిక్కలు పట్టుకొని కొట్టుకుంటారు. అది ఏ ప్రయోజనం లేదు. చెప్పేటి అన్ని వేస్ట్ మాటలు తప్ప ఏం కొట్టలేదు. రైతుల పరిస్థితి ఎట్లుంది? అధ్వానంగా ఉన్నది. రైతు బంధు లేదు. మీ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 2000 ఎక్క కల్పిస్తుంది కదా. ఎక్కడ ఇచ్చిండు? ఒకటి ఎగ్గొట్టిండు. రుణమాఫీ వాళ్ళకి భూమి వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి భూమి అయితే మాకే నాకు 2 ఎకరాలు ఉన్నది. నాకు 2 లక్షలు 2 లక్షలు మాఫీ అయితే అంత కొడితే 70,000 ఇస్తారావచ్చు. అంతే. అంత తప్ప చేయమిస్తారు. రుణమాఫీ సాక్షిగా తెలంగాణలో దాదాపు రైతులందరికీ పూర్తి స్థాయిలో 2 లక్షలు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి కాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిల్లు కాలేదు. 2 లక్షలు కాలేదు. నాకు 2,50,000 ఉన్నాయి. 2,50,000 ఉన్నాయి. 2 లక్షలు మాఫీ చేసి 50,000 ఆపుకో మేము కట్టుకుంటాం. అది కాలే కదా. ఎట్లు మరి 6 గ్యారెంట్ల గురించి ఏం చెప్తావు? ఏమేమి అందినాయి మీ ఇంట్లో మరి? మాకైతే ఏమందలేదు. అంటే మీకే బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని కాదు, అసలు సామాన్యకే రాలేదు కదా. ఎవరికి రాలేదు. ఎట్లుంది ఊళ్ళో పరిస్థితి? ఎట్లుంది మరి? ఆనాటి రోజులు అన్నారు మరి, కనిపిస్తున్నా? లేదు. ఆనాటి రోజులు లేవు. అవునా? 2,000 4,000 అన్నారు. ఆ 2,000 తాపకోసారి ఆపుతాడు పింఛను. ఇది మన రైతు బంధు రాలేదు. రుణమాఫీ అందరికి కాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అది కాలేదు. ఎప్పుడే పెళ్లి అయిన వాళ్ళ కొడుకు పుట్టిన వాళ్ళు బిడ్డ పుట్టిన వాళ్ళు ఇస్తాడా? కాదు, పెళ్లి అయిన వాళ్ళే కొడుకో బిడ్డో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఇస్తాడా? పెళ్లి అయిన వాళ్ళు ఇవ్వాలి. సాధింపు మార్పు లేదు. ఆరోగ్య అది లేదు. CMR రిలీఫ్ ఫండ్ అది తాత్కాలికంగా నడుతుంది అనుకో. ఇంకా రైతులకు మాత్రం బాగా అన్యాయం జరిగింది. నీళ్ళకు కూడా రైతు రాజ్యమే రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పక్షాన పార్టీ అంటుంది కదా. రైతుల పక్షాన అయితే అవన్నీ కదా. మందు బస్తాలకే మళ్ళీ వెనక రోజు లెక్క చెప్పులు పెట్టుకునే రోజులు వచ్చింది. మా జూలపల్లి మండలం చెప్పులు కూడా ఆయన పెట్టారు. నడుస్తున్నా కరీంనగర్ ఇంకా పరిస్థితి మళ్ళీ ఆయన నడుతుంటే మొన్న ఒక నెల మాకు సీజన్ లా పొట్ట వినా మందు బస్తాలు కావాలి. టైంకి లేనప్పుడు ఇంకో నెల తర్వాత ఇస్తే మేము మందు బస్తాలు ఏం చేసుకుంటాం? బుక్తామా?